అని ఏమన్నా ఉందా? అంటే 10 మంది ప్రతిపక్షం ఉంటే అందులో ఎవరు అత్యధికంగా ఉంటే వాళ్ళకి. అది అవును అంతే అంతే తప్ప ఇందులో 18 ఉండాలని గెలిచిన వాళ్ళలో అత్యధికంగా ఉండేవాడు ముఖ్యమంత్రి అవుతాడు, అంతే. ప్రధానమంత్రి. అట్లాగే రెండవ అత్యధికంగా వచ్చేటటువంటి వాళ్ళు ప్రతిపక్షం. అంతే అవును. ఇది కాన్స్టిట్యూషన్ చెప్పేది. దీనికి ఏం చేశారు, మొదట్లో జవహర్లాల్ నెహ్రూ ఉన్న టైంలో కమ్యూనిస్టులకు ప్రతిపక్షం ఇవ్వదలుచుకోలేదు కాబట్టి ఓ స్ట్రాటజీ చేశారు. ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలంటే 10% ఓట్లు వచ్చినోడికి ప్రతిపక్షం అన్నది. అప్పుడేంటి ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ అప్పుడు ప్రాంతీయ పార్టీలు లేవనుకోండి, ఈ 10% ఓటు సీట్లు లేవు, దెన్ ప్రతిపక్షపు అవకాశాలు లేకుండా చేయటం. అట్లాంటి ఒక సిస్టమ్ అంటే అది సభా సంప్రదాయంలో తెచ్చారు తప్పించి మరొకటి లేదు. అంతే. అందులోనే ఇది కూడా పిఏసి అనేటటువంటిది కాన్స్టిట్యూషన్ రాసినటువంటి అంబేద్కర్ గారు ఈ రెండు వ్యవస్థలకు ఒక చక్కటి ప్లాన్ చెప్పారు. ఎవరు హైయెస్ట్ వస్తే వాళ్ళ పొజిషన్ అన్నటువంటిది కానీ, లేదంటే ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ఏంటి, మన కాన్స్టిట్యూషన్లో ఉన్న సిస్టమ్ ఏంటంటే ప్రతిదానికి ఒకటి క్రాస్ చెకింగ్ మెకానిజం ఉండాలి. శాసన నిర్మాణ వ్యవస్థ చేసిన పనులు కార్యనిర్వాహక వ్యవస్థ ఫాలోఅప్ చేయాలి. కానీ ఈ రెండిట్లో తేడా జరిగినప్పుడు న్యాయశాఖ జోక్యం చేసుకోవాలి. అట్లాంటి ఒక సున్నితమైన అంశం అధికార పక్షం అంతా అహంకారంతో ఆలోచిస్తుంది. వాళ్ళు చేసే తప్పులు వాళ్ళు ఎక్స్పోజ్ చేయరు, ఒప్పుకోరు. అంతే. అది ఎత్తి చూపెట్టే ఒక వ్యవస్థ ఉండాలి. దాంట్లో ఏది రైట్ అని